ఈ అలా తోలు తీయడము, మాట్లాడచ్చా? కాలుకు కాలు, వేలుకు వేలు తీసేయడము, ఇది నిజంగానే పోలీసులకైనా ఉందా? ఆ రైట్ ఉందా పోలీసులకైనా? పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సపరేట్గా వచ్చిందా? రాజ్యాంగం ఏమన్నా కల్పించిందా? ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇస్తున్నాము ఈ రైట్ అని. సార్ ఆయన సినిమా వాడు కాబట్టి గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగులు చెప్తారు. కానీ ఆయనకి ఉన్న వాళ్ళు చెప్పాలా, ఇలా మనం స్టేజ్ మీద మాట్లాడకూడదు. డిప్యూటీ సీఎం అంటే ఒక రాజ్యాంగబద్ధ పదవి కూడా లేదు, మనకి పెన్ పవర్ లేదు, మనం పంచాయతీ శాఖ మంత్రిని, మన హోమ్ మినిస్టర్ విషయంలో తలదూర్చకూడదు, హోంశాఖ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే సీఎం గారు చూసుకుంటారు, ఉమ్, మన పరిధి కాదు, మనకు అంత అర్హత అధికారం కూడా లేదు అని ఇలాంటి పదజాలం వాడకూడదని అనుభవజ్ఞుడైనటువంటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు చెప్పి ఉండాలా. మరి చెప్పలా. క్రిమినల్స్ ని పెంచి పోషిస్తారా అంటే, అరే స్వామి, ఇటు పక్కన ఒక క్రిమినల్, ఇటు పక్కన ఒక క్రిమినల్. అరే తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అనుకుంటండి, ఏదైతే నాదెండ్ల మనోహర్ గారి మీద ఉండే కేసులు ఎవిడెంటరీగా బయటకు చూపించారు. లింగంనేని రమేష్ గారి కేసులు ఎవిడెంటరీగా ఆయన అఫిడవిట్ లో రాసినాడు. ఇలాంటి వాళ్ళని శంఖం చక్రం లాగా నీ పక్కన పెట్టుకొని క్రిమినల్స్ ని చంపితే తప్పేంటి అంటే, చంపకపోయినా పర్లేదు స్వామి, పక్కన పెట్టుకొని పెంచి పోషించి పదవులిచ్చి వాళ్ళతో మమ్మల్ని పరిపాలింప చేయొద్దు అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు సార్. రైట్. ఇది ఒక భారీ ల్యాండ్ డీల్ ఉంది కాబట్టే ఇంత ప్రీ ప్లాన్డ్గా జరిగింది అని అంటున్నారు. ఉందా లేదా? దీని వెనుక ఎవరో ఎంపీ, పోలీస్ బాసు, ఈ పేర్లన్నీ వినిపిస్తున్నాయి కదా. ఊహాజనితమే అనుకుందాము. అంత పెద్దది ఏదో లేకపోతే ఇంత ప్రీ ప్లాన్డ్గా బూడిద చేసేంత వరకు వెళుతారా? ఒక సిఐ స్థాయిలోనే, ఒక పోలీస్ స్టేషన్ స్థాయిలోనే ఇది జరుగుతుందా? సార్ ఇక్కడ ల్యాండ్ డీలింగ్స్ అంటే ఈ గంజాయి సేవించిన వాళ్ళు, ఈ డ్రగ్స్ సేవించిన వాళ్ళు పూర్తిగా గంజాయికి డ్రగ్ కి ఎడిట్ అయిపోయి, మ్మ్. ఆ ఏదైతే గంజాయి కోసం డ్రగ్ కోసం పైన వాళ్ళు చెప్పినట్టు చేస్తారు సార్. అలా మ్మ్. ఏం చేస్తారు, ఈ ల్యాండ్ డీలింగ్ లో ఇతను అగ్రిమెంట్ చేసినాడు, రేపు రిజిస్ట్రేషన్ కి వస్తాడు, వచ్చే ముందే అతన్ని చంపేసాయి, అతని యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని మేము చూసుకుంటాం, అతన్ని చంపేసి నువ్వు వెళ్ళిపో, నీకు ఒక 5 కేజీలు గంజా ఇస్తాం, ఒక 5 నెలలు నీకు గడిచిపోతుంది, ఇదిగో ఈ ₹1,00,000 డబ్బులు ఇస్తారు అంటూ వీళ్ళని గంజాయికి డ్రగ్ కి బానిసైన వాళ్ళతో తప్పులు చేపిస్తారు సార్. వండర్ ఏంటంటే చాలా మందికి జైల్లో బెయిల్స్ ఇప్పించి బయటికి తెచ్చి వాళ్ళతో కూడా తప్పులు చేపించి వాళ్ళ కొంత ఆదాయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని లోపలికి పంపించేస్తుంటారు. సో ఇలాగ డ్రగ్ కి గంజాయికి ఎడిట్ అయిపోయిన వాళ్ళతో తప్పులు చేపిస్తారు. కానీ ఎక్కడో మార్కాపురంలో ఉండి అప్పటికప్పుడు అదేంటి కోర్టు ఆధారం కోసం అండి, అంటే వారెంట్ పెండింగ్ కోసం పిలిపించిన అతనికి ఈ డీల్ కి సంబంధం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ విజయవాడ మాత్రం, Yes. విజయవాడలో పటమట పోలీస్ స్టేషన్ కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు వేరు, విజయవాడలో పనిచేస్తున్న పోలీస్ స్టేషన్స్ వేరు అంటూ హైకోర్టులు చివాట్లు పెడుతుంది, సివిల్ దందాలు చేస్తుంది, అవతల వాళ్ళని భయపెడుతుంది, వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించే దారిలో కూడా మార్గ మధ్యంలో చంపించేసి బెదిరించేసి కూడా వాళ్ళతో సంతకాలు పెట్టి చేసుకుంటున్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్లు ఎవిడెంటరీగా మీరు చూసుకోవచ్చు సార్. సో దాని వల్ల ఒకవేళ ఇతన్ని ఏమన్నా అంటే డ్రగ్ గంజాయికి బానిస అయిపోయినాడు కాబట్టి ఏమన్నా వాడి ఉంటారా, మరి ఇతని దగ్గర ఏం తప్పు జరిగింది, ఇతనికి అంత నెసెసిటీ లేదు కదా, ఇతనికి ఆ కుటుంబ సభ్యులే డబ్బులు పంపిస్తున్నారు, ఎక్కడో జుమోటోలో పనిచేస్తున్నాడు అంటున్నారు కాబట్టి మరి అసలు సస్పెషన్ సార్ చాలా. అసలు దీంట్లో ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారో, డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది తెర మీదకి ఎందుకు తెచ్చారో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైపోయిందో, అదే పటమట పోలీస్ స్టేషన్ లో సోహెల్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు, అతను కేరళ డ్రగ్ స్మగ్లర్ కదా. మరి ఆ పోలీస్ స్టేషన్ లో ఏ అధికారిని సస్పెండ్ చేసినారు, ఏ అధికారిని రిమూవల్ ఫర్ సర్వీస్ చేసినారు? హోంమంత్రి గారిని ఆ ఇవన్నీ విషయం కూడా అడిగితే పాపం బేలముఖంతో అలా దిక్కులు చూస్తూ ఉన్నారు. ఎవరు ఆ సోహాయిలో ఆమెకు తెలియదు, ఎప్పుడు తప్పించుకున్నాడో తెలియదు. పాపం మా ప్రెస్ మీట్లో విలేకరులు అడిగేటప్పటికి ఫేస్ చూసారా ఎలా అయిపోయిందో హోంమంత్రి గారిది. సార్ అది ఎంత పెద్ద క్రైమో తెలుసా సార్. వైజాగ్ నుంచి ఒక పెద్ద లారీ వచ్చింది సార్, రాష్ట్ర పరువు పక్క రాష్ట్రాల్లో పోతుంది సార్. అంటే మీ రాష్ట్రం నుంచి పంట పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ యువత జీవితాలు సర్వనాశనం చేసేస్తుంది అని చెప్పుకునే పరిస్థితుల్లో ఆ సరుకు పట్టుకున్న వ్యక్తిని అదేదో భీమ్లా నాయక్ లోనో ఉస్తాద్ భగత్ సింగ్ లోనండి ఇలా తప్పించుకుంటుంటారు. ఆయన సినిమాలు చూసి ఉంటారు కాబట్టి కాలుకు కాలు, వేలుకు వేలు, చేతిలో గీతలు అనే మాటలు మాట్లాడతారని నా భావన సార్.